మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఇల్లు కూడా లేదు మాకు. బుడమేరు వాగు ఉప్పొంగడంతో సింగనగర్ కాలనీ కుంభేసింది. వరద ప్రవాహంతో ఒక్కసారిగా పోటెత్తడంతో ఈ ప్రాంతమంతా కూడా మనం చూసాం. సెప్టెంబర్ 1వ తేదీన సుమారు పీకల్లోతు నీరు ఉన్నటువంటి పరిస్థితి. అయితే రోజు రోజుకి తగ్గుతున్నటువంటి వరద ఉధృతి తగ్గడంతో సాధారణ స్థితికి చేరుకుంటుంది సింగనగర్ కాలనీ. నిన్న మధ్యాహ్నం వరకు కూడా మోకాళ్ళ వరకు నీళ్లు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు రంగంలోకి దిగినటువంటి ప్రభుత్వము మరోవైపు స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యలు చేపట్టారు. ఆ వైపుగా సాధారణ స్థితికి తెచ్చేందుకు కనిపిస్తుంది. నిన్నటి వరకు ఎలాంటి ఒక్క వాహనం కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కేవలం సహాయక చర్యలు చేపట్టేటువంటి ఏదైతే ట్రాక్టర్స్ ఉన్నాయో ఆ ట్రాక్టర్స్ మాత్రమే వీధి గుండా వచ్చాయి. మొత్తం ఈ చెరువును తలపించేలాగా లాంటి కాలనీ కనిపించింది. ఈ కాలనీలోనే ప్రధానంగా పెద్ద ఎత్తున వాటర్ ఉన్నటువంటి పరిస్థితి చూసాం. కానీ ఇవాళ చూస్తే ఈ మొత్తం సాధారణ స్థితికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే షాపులు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా మెల్లమెల్లగా ఆ వరదల నుంచి తేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఆటోలు, మరోవైపు వాహనాలన్నీ కూడా స్వేచ్ఛగా ప్రశాంతంగా తిరుగుతున్నారు. ఎక్కడ వారు వెళ్లాల్సినటువంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. యజమానులు తమ ఇండ్లలో తమ షాపుల్లో ఉన్నటువంటి వస్తువులు ఏవేవి తడిచిపోయాయి, ఎలాంటి పరిస్థితి ఉంది, ఎలాంటి దుర్గంధం వెదజల్లుతుంది అనేటి చూసుకుంటూ ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటారు. మనం సింగనగర్ కాలనీ ఉన్నటువంటి లక్ష్మీ గణేష్ జనరల్ స్టోర్ కూల్ డ్రింక్స్ సంబంధించిన షాప్ ఇది. ఆ షాప్లో తడిసి బుద్ధ అయినటువంటి పరిస్థితి ఉంది. వస్తువులన్నీ బయట తీసేసేటువంటి పరిస్థితి ఉంది. క్లీనింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే 10 రోజుల పాటు ఈ వరద ప్రవాహంలో ఉండడంతో షాప్ అంతా కూడా పనికి రాకుండా షాప్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా దుర్గంధం వెదజల్లేటువంటి పరిస్థితి. చిన్న కిరాణం కొట్టు, ఈ కొట్టు నడిస్తే తప్ప వాళ్ళ పొట్టకూటి నడిచేటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ చిన్న 10 రోజుల పాటు వర్షాల్లో తడిసిపోవడం, తెచ్చుకున్నటువంటి వస్తువులన్నీ ఇక్కడే మొత్తం దుర్గంధం వెదజల్లేటువంటి పరిస్థితి ఉంది. షాప్ యజమాని కొంతమంది మంతున్నారు. చెప్పండి అమ్మా, ఎలాంటి పరిస్థితి ఉంది? 10 రోజులు ఎలా గడిపారు? ఎలా గడిపాము? ఆ ఇంటికి అలా తిరిగామండి. ఉండలేక వానలో తడిసి ఎండకెండి అలా అన్నట్టు తడుచుకుంటా కూర్చొని ఉన్నామండి, తిని తినకపోయినా. నిన్నటి వరకు ఈ కాలనీకి ఏమన్నా వచ్చారు మీరు? కాలనీకి ఏం రాలేదండి, ఇప్పుడే వస్తున్నాయి అన్నీ. ఏం చేస్తాం, ఇంకా ఏదో బాగిపోయిన బాధలో ఉన్నాం. ఒంటికి కూడా కడుపు కూడా వెళ్ళట్లేదు, ఏమి తింటాకు కూడా వెళ్ళట్లే. తినలేకపోతున్నాం, తాగలేకపోతున్నాం. మరి 2 లక్షలు పోయింది, ఇంట్లో పోయింది, ఇక్కడ పోయింది. ఇల్లు కూడా లేదు మాకు. అది కూడా మొత్తం మంచాలు గించాలు మొత్తం ఫ్రిడ్జ్ అన్నీ మొత్తం పోయాయి, అన్నీ బయటపడేసాం, ఏమి లేవు. మరి పుట్టకూడి కోసం పెట్టుకున్నటువంటి కొట్టు ఈరోజు మరి పూర్తిగా ఇది అయిపోయింది. ఏంటి పరిస్థితి? మరి అదే మరి మీలాంటి వాళ్ళు చూడాలి, ప్రభుత్వమే చూడాలి. మరి ఇంకెందుకంటే చేసేది ఏమి లేదు. ఏమాత్రం నష్టం జరుగుతుంది? 2 లక్షల దాకా పెట్టాం, కనబడిన సరుకు 2 లక్షల దాకా పెట్టాం. ఎక్కడుంటారు మీరు? ఈ కాలనీ ఇక్కడే వెనకాల, ఇక్కడే తీసుకున్నాం, దగ్గరగా ఉంటుందని చెప్పి తీసుకున్నాం. అది మునిగిపోయింది, ఇంకేంటి దారి లేక అలాగే తిరిగాం. ఇల్లు సొంతమా లేకపోతే రెంటే? ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి వచ్చారు? ఇక్కడే విజయవాడలోనే సుందరనగర్లో ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. నిల్వ నీడ లేదు, పెట్టుకున్న కొట్టు పోయింది. పిల్లల పరిస్థితి, మీ కుటుంబ పరిస్థితి ఏంటి? అదే మరి వీటి మీద బతకాలనుకున్నాము, ఇది కూడా లేదు. మరి ఈ 10 రోజులు కుటుంబాన్ని ఎలా కాపాడుకోగలిగారు పిల్లల్ని? చెప్తున్నాం కదండి, తినపోయినా పిల్లకి కొంచెం పాలు వేస్తే, పాలు పక్కింటి వాళ్ళు ఆలిస్తే ఇంకా అలా పెట్టాం పిల్లకి. చిన్నపిల్ల వాళ్ళు పక్కన ఉంటారు, వాళ్ళు వేరేగా ఉంటారు. మా అమ్మాయి వాళ్ళు వేరే, వాళ్ళది కూడా మునిగిపోయింది. వాళ్ళ మంచం పోయింది, ఫ్రిడ్జ్ కూలర్ మొత్తం అన్నీ పోయాలి. వాళ్ళ ఇంట్లో తలదాచుకుంటా కానీ వెళ్ళాం, వాళ్ళది మునిగిపోయింది. ఇంకేం చేయాలి? పైకి వెళ్ళాము ఒకళ్ళ ఇంట్లో, అక్కడైనా వానలో తడిసి ఎండకి ఎండే కదా ఉన్నాం. అక్కడ కూడా పడుకుంటా కూడా నీళ్ళు లేదు, అలాగా వానలో పడుకుని ఆ పిల్లని వేసుకొని పైన. పరిస్థితి అయితే చాలా దీనంగా ఉంది. ఏ ఒక్కరిని కదిలించిన కన్నీళ్ళు సుడులు తిరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. షాపుల్లో ఉన్నటువంటి వస్తువులు మొత్తం పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. అమ్మకానికి తెచ్చుకున్నటువంటి సరుకంతా కూడా బుడిమేరు వాగు ప్రవాహంలో తడిసి వేస్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్వ పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో షాప్లో ఎలాంటి పరిస్థితి
ఉంది అని చూసుకోవడానికి వస్తే మాత్రం తెచ్చుకున్నటువంటి సరుకులు ఉన్న ఆ షాపులో ఉన్నటువంటి దుర్గంధం వెళ్ళే మొత్తం కూడా బయటికి పారేసినటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది చంటి పిల్లల్ని ఎత్తుకొని ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. చెప్పడమ్మా, ఈ 10 రోజుల పాటు ఎలాంటి పరిస్థితులు చిన్నపిల్లలకు చంటి పిల్లలకు పాల పరిస్థితి? చంటి పిల్లలకి పాలు అయితే బాగానే అందాయండి. వాటరు పాలు వరకు బాగుంది. ఫుడ్ మాత్రము నిలవ ఉన్న ఫుడ్ మాత్రం పంచుతున్నారు. ఈరోజు అసలు మేము పనిలో పడిపోయి ఇంట్లో కూడా వండుకోలేక ఉంటే ఉప్మా పెట్టారు. అసలు నిన్నటి ఉప్మా ఈరోజు దాంట్లో కలిపినట్టున్నారు. నోట్లో పెట్టుకుంటే స్మెల్. అలాంటిది అసలు ఎలా తింటాం అనుకున్నారు. ఇప్పుడు ఈ రోగాలతో పాటు ఈ వరదల్లో రోగాలు వస్తాయి మామూలుగా. ఈ ఫుడ్ తినడం వల్ల ఇంకా మేము ఫుడ్ పాయిజన్ అవుతుంది కదా మాకు. జనాలు ఎలా బతకాలి? మనకి హీరోలు కానీ అందరూ విరాళాలు బాగా ఇస్తున్నారు కదా, మంచి ఫుడ్ పెట్టడానికి ఏమైంది? అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో వచ్చిందా లేక స్వచ్ఛంద సంస్థలు ఇచ్చేటువంటి? ప్రభుత్వం బాగానే చేస్తుంది. మధ్యలో ఉండేవాళ్ళు ఇట్లా చేస్తున్నారని అనిపిస్తుంది. ప్రభుత్వం చేసి వాళ్ళు ఏముంది, వాళ్ళు మనీ ఇచ్చేస్తారు, వీటికి వాటికి పంపండి అంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఎవరికి వాళ్ళు దోచుకుంటున్నారండి. ఫస్ట్ మేము ఆ రోజు బయటపడడానికి చంటిపాపను ఎత్తుకొని ఇక్కడ నిలబడితే ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయి. ఒక్క బోట్ ఆపలా. ఫ్యామిలీకి 15,000 అంట, ఎక్కించుకుంటే ఫ్యామిలీకి 20,000 అంట. ఈ పరిస్థితిలో మేము డబ్బులు తీసుకొని కూడా మేము బయటకు వచ్చి ఎక్కే స్టేజ్లో ఉంటామా? ఉండలేం కదా. అన్నీ పోయాయి. ప్రాణాలు బయటపడితే చాలనుకుంటే అసలు ప్రాణాలు కాపాడే పరిస్థితిలో వాళ్ళు ఉండి కూడా మనీ కోసం వాళ్ళు చూడడం చాలా అన్యాయం. అది అసలు అంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఆల్రెడీ మేము ఏ బోటు ఆపక బ్యాక్ సైడ్ ఆ స్ట్రీట్లోంచి అట్లా వెళ్తుంటుంటే అక్కడ టర్నింగ్ ప్లేస్లోని మేము తేలిపోయాము. వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు సహాయం చేశారు కాబట్టి సరిపోయింది. ఈ రెస్క్యూ టీం అయితే ఏ పరంగా మాకు సహాయం చేయలేదు ఫస్ట్ స్టార్టింగ్ 2 డేస్లో. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. అప్పటి నుంచి బాగా పనిచేసి ఉండొచ్చు. మేమైతే ఇక్కడ లేము, మేము వెళ్ళిపోయి నిన్న వచ్చాము. మీరు పోయే రోజు ఎలాంటి పరిస్థితి ఉంది, ఈరోజు ఎట్లా? ఈరోజు నిన్న వచ్చేసరికి ఇక్కడికి ఉన్నాయండి వాటరు. ఇప్పుడు తగ్గింది కానీ వెజిటేబుల్స్ కన్నా ఏమీ రావట్లా. ఫుడ్ పెడుతున్నారు కానీ అది మంచిగా ఫుడ్ అయితే లేదు. కనీసం మనం తినే దాంట్లో ఉండాలి కదా. వాళ్ళు కడుపుకి అదే అన్నం తింటారు, మనుషులకి అదే అన్నం పెట్టాలి. అందరూ ఒకలాగే చూడాలి. వాళ్ళు డబ్బు ఏం పెట్టట్లేదు కదా, అందరూ చందాలు అన్నీ ఇచ్చేసి ఆ డబ్బుతోనే కదా పెడుతున్నారు. ఎవరి కాలే దోచుకుందామని తప్ప ఒకరికి పెట్టాలి సహాయం చేయాలనేది లేదండి. ప్రభుత్వానికి ఉన్న మధ్యలో వాళ్ళు అట్లాగే చేస్తున్నారు. ఈ పరిస్థితి తీరుకోవాలంటే మీకు ఏం కావాలి? మాకేం కావాలండి, ఇప్పుడు మాకు ఇది కావాలి, మాకు అన్నీ పోయినాయి కావాలని మేము అడగం. వాళ్ళు ఎంత తోచిన సహాయం చేసినప్పుడు ప్రభుత్వం ఇస్తానన్నది కరెక్ట్గా ఈ మధ్యలో ఉన్న వాళ్ళు కూడా అందిస్తే చాలు. వాళ్ళు ఏది ఇస్తే అది ఇస్తే చాలు. లేదు వాళ్ళు ఇప్పుడు మనకి 10,000 ఇచ్చి వీళ్ళు మధ్యలో ఒకదాని తర్వాత ఒక చేతులు మారి మన దగ్గరికి 1,000 రూపాయలు వస్తాయి. అది ఎప్పుడూ జరిగేది అదే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అలా వస్తే ఎవరు ఇంకేం చేయలేరండి. ప్రభుత్వాన్ని అంటారు కానీ మనుషుల్ని అనరు. మరికొంతమందితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరిది ఒకటే ఆవేదన. సర్వం కోల్పోయాము, నిలవడానికి నీడ లేనటువంటి పరిస్థితి ఉంది. షాపుల్లో ఉన్నటువంటి తెచ్చుకున్న సరుకులు పోయాయి, ఇంట్లో ఉన్న సరుకులు పోయాయి, కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్న లారీ వల్ల పేదలకి ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులకు అందాల్సినటువంటి సహాయం కూడా సరిగ్గా అందడం లేదు. మధ్యవర్తుల ద్వారా నష్టం జరుగుతుంది. ప్రభుత్వం ఒకవైపు చేస్తూ ఉన్నామా, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తూ ఉన్నా, సినీ హీరోస్ ముందుకు వస్తూ ఉన్నా కూడా అందేటువంటి పరిస్థితి లేని చెప్తా ఉన్నారు. మరోవైపు చూస్తున్నాం మనం ఇంకో షాప్లో పూర్తి స్థాయిలో ఇది ఒక మొబైల్ షాప్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వస్తువులన్నీ కూడా పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. దుర్గంధం వెదజల్లుతుంది. ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అని ఒకసారి మాట్లాడదాము. పెద్ద ఎలా ఉండేది పరిస్థితి? మొత్తం ఈ షాప్ అంతా తడిసిపోయింది. ఎక్కడ ఏ వస్తువు పనికి మొత్తం పోయిన అన్నీ పోయినాయండి. అసలు ఒక్కడి కూడా ఏమీ లేదు. అసలు ఇక చూసుకుంటానికి కూడా ఏం లేదు. ఇంకా మొత్తం ఆ రోజే కొట్టుకెళ్ళిపోయింది. మొత్తం పైదాకా నీళ్ళు వచ్చి అసలు మొత్తం సిస్టమ్ల కాడి నుంచి జిరాక్స్ మిషన్లో కస్టమర్ మొబైల్స్ ఇచ్చినవి కూడా వాళ్ళే కూడా కొట్టుకెళ్ళిపోయింది. వాళ్ళు వచ్చి ఏం సమాధానం చెప్పాలో కూడా మాకు తెలియట్లేదు. అది మొబైల్స్ అది కూడా ఇప్పుడు ఈ రోజుల్లో చిన్న మొబైల్ ఎవడేవట్లే, అన్నీ స్మార్ట్ మొబైల్లే. అక్కడ బాక్స్ ఇంత ఉండాలి, మొత్తం కొట్టుకొచ్చినాయి. అవన్నీ ఎత్తుకుతున్నా ఏం కనపడట్లా మాకు మొబైల్స్. అట్లా అయిపోయింది మా పరిస్థితి. చాలా దారుణంగా అయిపోయింది. అసలు ఏం చేయాలో ఏంటో, ఎవరికి ఏం సమాధానం చెప్పాలో అని చెప్పి అర్థం కావట్లేదు మాకు. మా వస్తువులు కొట్టుకెళ్తే ఏదో ఒక రకంగా చేసుకుంటాం, అది కస్టమర్ మొబైల్ కొట్టుకెళ్ళిపోయినాయి. మాది అదే బాధ. అవన్నీ ఎత్తుకుతున్నా ఏం కనపడట్లేదు అక్కడి నుంచి. అది పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద బాధితుల గోడు చెప్పుకోలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్పష్టంగా ఈ సింగ్ నగర్ కాలనీ మొత్తం కూడా
పెద్ద పెద్ద ఎత్తు పెద్ద మనతో మాటలు చెప్పండి అమ్మా ఏంటి పరిస్థితి? ఇంట్లో అన్నీ మునిగిపోయినండి. టీవీలు గీబీలు బంగారం కూడా పోయి వచ్చిందండి. పావు కిలో పావు మీటర్ బియ్యం ఉంటే అవి కూడా మునిగిపోయిందండి. ఇంట్లో ఏమీ లేవు. ఏం చేయాలో మాకు ఏం అర్థం కావట్లేదు. మీరు ఏం న్యాయం చేస్తారో మాకు చేయండి. బంగారం కూడా కొట్టుకుపోయిందా? బంగారం కూడా కొట్టుకుపోయిందండి. కాస్తున్నారు బంగారం 4 బస్సులు కొలుసును నా ఉంగరం. ఏం చేయాలో మరి మాకు ముసలి ఇద్దరు. ఆయన పక్షపాతం వచ్చింది, ఆయన ఏం పని చేయలేరు. పోతేసినట్టు ఉంది. అది మాకు ఏమైనా ఆయన చేస్తారో చేయండి. ఆయన పని చేయట్లా. అది ఇల్లు అంటే మునిగిపోయింది. చూద్దరు కానీ రండి రండి చూద్దాం. అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి బంగారం మొత్తం పోయింది అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిశీలిద్దాం. అయితే ఈ సింగ్ నగర్ కాలనీ ఒకవైపు మనం చూస్తున్నాం, ఇంకా నీళ్లు కొంత నిలకడగా ఉన్నాయి, వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు పారిశుద్ధ పనులు పూర్తి కార్మికులంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. మరోవైపు ఫైర్ ఇంజన్ల ద్వారా నీళ్లు పంపింగ్ చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. స్పష్టంగా మనకి భిన్నంగా కనిపిస్తుంది సింగ్ నగర్ కాలనీలో. ఇటు చూస్తే మాత్రం ఎక్కడ వాటర్ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నీళ్లు నిలిచిపోయి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడైతే వరద నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్లీనింగ్గా కనిపిస్తుంది. సాధారణమైనటువంటి పరిస్థితులు అయితే కనిపించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఒక వృద్ధుల ఇంట్లో ఉంటున్నారు, ఇద్దరే కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు పెట్టుకున్నటువంటి బంగారం కూడా ఈ వరద ప్రవాహంలో వెళ్ళిపోయిందని చెబుతున్నారు. వారితో మాట్లాడదాం, ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని చూద్దాం. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా బయట పాడేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మున్సిపల్ కార్మికులు కూడా ఎక్కడికెక్కడ క్లీనింగ్ చేస్తూ కొనసాగించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు 13 ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన వారంతా కూడా క్లీనింగ్ చేసేటువంటి పనులు ఉన్నారు. ఈ సింగ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ఒక చిన్న ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా దారుణం. ఇక్కడ పాడైపోయినటువంటి గ్యాస్ స్టవ్లు, గ్యాస్ సిలిండర్లు, కుక్కర్లు, ఇక ప్రతి వస్తువు కూడా, ఏ వస్తువు ఇంట్లో ఉన్నటువంటి ఏ చిన్న వస్తువు పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా బయటికి కొట్టుకొచ్చినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా కాస్త బురద మేట వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్లీనింగ్ అయితే కొనసాగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక చిన్న ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఇంట్లోనే పెట్టుకున్నటువంటి బంగారం కూడా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గేటు తీయాలంటే కూడా తీయలేనటువంటి పరిస్థితి, మొత్తం బిగుసుకుపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి చాలా చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ బంగారం మీద ఎందుకోసం పెట్టుకున్నారు? దేనికోసం? ఏదైనా కార్యం కోసం పెట్టుకున్నారా ఏంటి? పెట్టుకోలేదండి. బీరు వాళ్ళ కాగితాలు తీయబోతున్నాను. పిల్లలు చదువుకున్న కాగితాలు ఉంటే ఆ కాగితాలు వెనకాల వచ్చేసినాయి. 3000 డబ్బులు, ఉంగరము, 4 బోసలు గొలుసు, ఈ 3 పోయినాయి అండి. ఎక్కడ పడిపోయింది అది? కింద నీళ్ళలో పడిపోయింది. ఆ రోజున ఇక్కడ కొన్ని నీళ్లు ఆ నీళ్ళలో కొట్టుకుపోయిందా? ఇక్కడ ఏమైనా ఉంటుందా? లేదండి, కనపడింది. ఇక్కడ కనపడలే. మనం చూస్తున్నాము, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు ఉంటారు, పిల్లలకి ఆ పరిస్థితికి సంబంధించిన వాళ్ళ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసేట క్రమంలో ఉన్న బంగారం కూడా నీళ్ళలో పడిపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. మనతో మరో వృద్ధులు. చెప్పండి పెద్ద, ఈ 10 రోజులు ఎలాంటి పరిస్థితి ఉండేది ఇక్కడ? బాగా దారుణంగా ఉందండి. ఇది తిండికి లేక ఇబ్బంది పడి బయట వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాము ఇవాళ. అది పరిస్థితి. చాలా తిండికి లేక చాలా ఇబ్బంది. ఆ పట్టాలు ఎదురు ఇవాళ ఇచ్చారు, పోయినాం. అది మీరు ఇద్దరే ఉన్నారా? ఇద్దరు లేకపోతే మీ పిల్లలు వీళ్ళంతా? పిల్లలు లేరు, వాళ్ళు వేరే ఉన్నారండి. మేమిద్దరమే ఇక్కడ ఉండేది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు కృష్ణవాళ్ళ సెంటర్లో. అక్కడ కూడా వరదలు వచ్చాయి? మొత్తం వరదలు వచ్చాయి. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయారా? వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు లేరుగా. వాళ్ళ అత్తగారు ఊరు వాళ్ళు వెళ్ళిపోయారు. లేరు, ఎవరు లేరు. మా అమ్మాయి గుంటూరులో ఉంటే వెళ్ళి వచ్చాము. అది ఇక్కడ తలదాచుకోవడానికి గుంటూరుకు ఎక్కడో తలదాచుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూస్తే మొత్తం సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిపోయిన పరిస్థితి. ఒకటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం వృద్ధుల్ని చూసినట్లయితే పెట్టుకునేటువంటి కాస్త కూస్తో కూడబట్టుకునే మొత్తం వరద ప్రవాహంలో కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. తాజాగా ఇక్కడ సింగ్ నగర్ కాలనీ కాస్తంత తేరుకుంటున్న సాధారణ స్థితికి వస్తున్నప్పటికీ ప్రతి ఇంట మాత్రం కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో హుసేన్, RTV, సింగ్ నగర్ కాలనీ నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.